తమ్ముడు చాలా కనిపించావురా. అవునన్నా. ఏముందన్నా, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే అలా బతుకుతావు అన్నా. నీకు చిన్న క్వశ్చన్ తమ్ముడు. ఏంటన్నయ్య? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు అన్న నీకు? నీకు తెలుసంట్రా? అడ్మినిస్ట్రేట్ అంటే ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ప్రజలు. సరే ఓకే, నీకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలిసినది చెబుతా. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన. ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి చేదోడు వాయువుగా ఉండాలి, ఎలా ఉండాలి, ప్రజలకి ఏమేమి పథకాలు అందించాలి, ఎలా జనరేట్ చేయాలి ఇన్కమ్, ఎలా ఈ రాష్ట్రాన్ని పైకి తేవాలనే ఉద్దేశం ఏదైనా ఉందా అదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ లెవెల్ వస్తుంది. నువ్వు చెప్తే నిజమేనన్నయ్య. అయితే నువ్వు ఎవరిని? నువ్వు కళాకారుడివి కదా? అవును. నేను కళాకారుడిని. మన ఇద్దరం కళాకారులు. అవును. మనది తెనాలి గ్రామం. నీవు తెనాలేదా? అన్నయ్య మన ఇద్దరు ఒక ఊళ్ళో కాదేంట్రా? మారలేదుగా. నువ్వు తెనాలేదా? నేను ఎక్కడికి మాట్లాడే? ఓకే, నీవి తెనాలి, నాది తెనాలి. అవును. అయితే తెనాలిలో కనీసం 1000 పైచులకు కళాకారులు ఉన్నారు కదా. మరి సపోజ్ ఒక కళాకారులుగా నేను అనుకుంటున్నాను. ఒక ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు. ఓకే. వాళ్ళిద్దరు ఎవరు? ఒక ఆయన చంద్రయ్య, ఇంకొక ఆయన జలగయ్య. అంటే నీకు ఏమన్నా వివరంగా అర్థమైందా తమ్ముడు? అంటే ఒక ఆయన చంద్రయ్య అన్నావు, ఒక ఆయన జలగయ్య అన్నావు. నాకు కరెక్ట్ గా నాకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్లు. అంటే పాటల్ని బాడీ పరుస్తారు. ఓకే, బాడీ కడతారు. ఈ పాట ఇలా ఉండాలి, ఈ పాట ఇలా ఉండాలి, ఈ పాట ఇలా ఉంటే ప్రజారంజితం అవుద్ది అని చెప్తారు. ఓకే. సరే, నాలాంటి ఒకళ్ళు సాహిత్యం తీసుకొని వీళ్ళతో పాటలు కంపోజ్ చేసుకున్నారు అన్నారు. ఓకే. అయితే ఈ చంద్రయ్య దగ్గర ఆయన ఓల్డ్ మెలోడీస్ కానీ భావయుక్తంగా కానీ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో అలా ఉంటుంది పాట కూడా. అంటే ఘంటసాల గారి పాటలోనే ఉంటుందంట. అది రైట్. చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. ఏంటంటే ఈ జలగయ్య ఉన్నాడే, ఈయన పాటలు ఎలా ఉంటాయి? ఈయన అలా చేయడు. మరి ఆ టైంకి ఏదో చేస్తాడు. ఆ టైప్ అంటే ఇప్పుడు మామూలుగా అదేదో కొత్త ఈ మధ్య ఏ సాహిత్యంలో తీసుకురా, ఆయన మధ్య ఒక బాధ్యత ఉంటది, అదే చేస్తాడు. అంతేనంట. నీకు నచ్చితే అవునా తీసుకెళ్తాం, లేకపోతే అంటే ఎప్పటికి ఇంకా నా వయసు నిండా బలవారే చుట్టూ అసలు ఆ బాధ్యత నువ్వు ఏ తెచ్చినా, నువ్వు ఏ సాహిత్యం తెచ్చినా ఆయన స్టైల్ వేరేగా ఉంటది. ఒక కళాకారుడిగా నేను ఎలా అనుకుంటానంటే, ఒకవేళ సపోజ్ ఒక 2 సాహిత్యాలు వీళ్ళిద్దరి దగ్గరికి కంపోజింగ్ కోసం వచ్చాయి. ఎలాంటి పాటలు వచ్చినాయి అన్న? రక్త సంబంధం సినిమా చూసావు? ఏంటది? రక్త సంబంధం సినిమా. చాలా సార్లు చూశాను. దాంట్లో పసిపిల్లలు నిద్రపోవాలని ఎన్టీ రామారావు, సావిత్రి గారు, ఘంటసాల గారి గొంతులో, జానకి గారి గొంతులో పాట పాడారు. అవును. ఏం పాట అన్నా? చంద్రుని మిలోచులికించు ముద్దు పాపాయిలే, నిన్ను కన్నవారిట కష్టముల తీరు తొలగిపోయేనులే, కరుణతో చూచు కనక దుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నేను వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. ఎంత ఉందిరా పాట అన్నయ్య. ఆ పాట వింటుంటే ఇప్పుడు కూడా అసలు మెలుకుతా ఉన్నాడు కూడా నిద్రపోతూ ఆ భగవంతుని ఆలోచిస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇండియాలో పడుకున్న పిల్లాడు అనే ఆట మనిషి నిద్రపోతాడు. అవును, అదేగా నీ అర్థం? అవును, అదేగా. అవునన్నయ్య. అదే ఇదే సాహిత్యం జలగయ్య దగ్గర తీసుకెళ్తే సార్ పిల్లవాడు నిద్రపోవాలి, ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండాలి, మీకు తెలుసు కదా ట్రెండ్ ఎలా ఉంటుందో అని ఆయనకు ఒక మాట చెప్తే ట్రెండ్ సెట్ చేస్తాడు బాగా. కాకపోతే ఎవరు ఫాలో అవ్వరు కానీ ట్రెండ్ సెట్ చేస్తాడు. ఆయన సొంతంగా సెట్ చేసుకుంటాడు అంతే. ఓకే. అయితే ఆయనకి ఇస్తే ఆయన ఎలా చేస్తాడు అంటే, నా ఊహలో ఎలా చేస్తాడు స్టార్టింగ్ అగ్రిపోద్ది. ఏంటన్నా ఇది పాటరా? చంద్రుని నిల్చు అందములికిల్చు ముద్దు పాపాయి జో 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 జో. ఊరుకోన్నా? ఏంద్రా ఇంట్లో కాదన్నా, ఊరు మొత్తం పిల్లలు పాడిపోయేటట్టున్నారన్న ఇక్కడ. కొడుకోరా? ఈ రకంగా ఎందుకు కొనుక్కుంటారు? ఆయన ఈ బాడీ కట్టి పెద్దగా నాశనం చేస్తాడు. ఇందులో ఇప్పుడు చెవులు అమృతం కాదు, పెట్రోల్ పోసినట్టు కొందామయ్యా. అవునా? బండి పోతున్నాయి. అయితే ఆయన దగ్గరికి వచ్చేవరకు ఆ బాడీ కొనుక్కొని వెళ్ళాలి. వామ్మో, అలాంటి బాడీ ఇటు వద్దామయ్యా. సరే, ఇది అయిపోయింది. ఓకే. ఇంకొకరు వచ్చారు, ఈ మనోడి గురించి తెలియక వైజాగ్ నుంచి వచ్చారు. మంచి సూపర్ పాట ఉన్నారు, జానపద గీతం మామూలుగా మన చెన్నై దగ్గరికి వచ్చారు, సాహిత్యం వచ్చారు. అండి సార్ ఇది ఇది కొంచెం సాహిత్యం చాలా బాగుండాలి, జానపద గీతం టైప్ ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, కుర్రోళ్ళు వింటే డాన్స్ వేయాలి. మరి ఆయన ఈ విధంగా దీన్ని చంద్రయ్య గారు ఎలా చేశారు? ఎట్లా? నీ ఊహ ఏమైనా ఉందా?
నా ఊహ అంటే నాకు పెద్దగా అంటే ఆలోచన లేదు కదా. చెప్పనయ్య. జానపద గీతం. అందమైన దాన చందమామ లాంటి దాన నీ అందమంతా చూసి పొంగిపోతే చాలా. అబ్బా, ఇది సాహిత్యం. అంటే కుర్రోళ్ళకి ఎంత హుషారైనటువంటి చాలా బాగుంది. యంగర్స్ డాన్స్ వేయాలి పాటలు అన్న. చంద్రబాబు వచ్చారు అన్న. యంగర్సే కాదన్నా, 60 ఏళ్ళు పైబడినటువంటి ముసలాడు కన్నా లుంగి పై కట్టి చక్కగా ఎంజాయ్ చేసే. అది ఎప్పుడు పాట పేలితే. అవునన్నయ్య. పాట మన దగ్గర వెళ్తే ఎలా ఉంటది, మనం బరస్ట్ అవుతాం. అవును. అట్లాగే ఇప్పుడు చంద్రయ్య గారు ఎలా బతారు. చంద్రయ్య గారు అంటే నేను అనుకోవటం. అందమైన దానా చందమాలాంటి దానా నీ అందమంతా చూసి పొంగిపోతూ శానా. అందమైన దానా చందమాలాంటి దానా అందమంతా చూసి పొంగిపోతూ శానా అన్నా అని ట్యూన్ పెట్టారు. ఎలా ఉంది పాట? సూపర్ ఉందన్నా. బాగుందా? అబ్బా, ఎలా ఉందంటే సింపుల్ గా చెప్పమంటావు. తమ్ముడు వేడి వేడి అలా ఉరవచారు పోసుకొని తింటే ఎలా ఉందా? అలా ఉందన్నయ్య. నీకు తెలిసి తమ్ముడు అయితే ఇదే బాని జలగయ్య దగ్గర తీసుకెళ్ళి సార్ కుర్రోళ్ళు స్టేజ్ మీద నిలబడకూడదు. మీరుంటే నువ్వు అన్నా ఇందాక 55, 60 ఏళ్ళు కూడా కొంచెం పైగా గట్టి స్టెప్ వేద్దాం అనుకున్నారు సార్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అన్న. అది గనక ఈ సాహిత్యం ఆయనకి ఇస్తే ఆయన ఎలా ట్యూన్ కడతాడు? ఎలా కడతాడన్నా? ఒక కళాకారుడు అనుకుంటున్నా. ఎట్లా కడతాడన్నా? ఎలా ఇందా పడతా ఉంది. ఇక చెప్తాను అందమంతా చూసి పొంగిపోతే శానా ఇలా ఉంది. ఓకే, అదే జలగ ఇస్తే ఈయన మాట్లాడు చూడు, ఈయన కంపోజ్ చేస్తాడు. అందమైన దానా చౌరమామలాంటి దానా అందమనుక చూసి పొంగిపోతి శానా. అందమనుక చూసి పొంగిపోతి శానా అని ఒక దగ్గర అట్టహాసం చేస్తాడు. తమ్ముడు తమ్ముడు ఏమైందిరా నీకు? ఏందన్నయ్య? పాట బాగోలేదా? ఏం జరిగిందన్నా? పాట బాగా పెట్టాడు జలగయ్య. జలగే పాట బాగా కట్టా. బ్రహ్మాండంగా ఉందన్నాడు ఆయన. నవ్వుతున్నాడు పైగా. అసలు ఈ టూర్ ఇంతవరకు ఎవరి దగ్గర రాలేదు, మీరు అదృష్టవంతులు అంటున్నాడు. నాకేం వినపడలేదు అన్నయ్య. అంటే నువ్వు వినలా అంటే తమ్ముడు అన్న మాట చెప్తున్నాను ఏంటన్నయ్య? అడ్మినిస్ట్రేషన్ అనేది వారి సత్తాని బట్టి వారి మైండ్ సెట్ బట్టి ఉంటుంది. అవునవును. ఎందుకంటే జనరంజకంగా పరిపాలించడం అంటే ఒక ట్యూన్ చేస్తే అన్నయ్య మారుమూల పల్లెటూరులో ఉన్న వారు కూడా ఎంజాయ్ చేయాలి. అవునా? అంటే ఒక పథకం పెడితే అటువంటి అది 10 మందికి నచ్చే విధంగా ఉండాలి. అలాగే అది చిన్న స్థాయి వ్యక్తికి కూడా రావాలి. దాని ద్వారా 10 మంది కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఉండాలి. ఇది అన్నయ్య మన వ్యవస్థలో ఒక వర్గం చేసే పని. అవునవును. ఇంకో వ్యవస్థ మీకు తెలుసు కదా ఏంటన్నయ్య? ఇది చేస్తా ఉంటారు. ఓకే, జనానికి ఏం తెలియదు, అర్థం కాదు, తర్వాత అర్థం అవుద్ది. అది వచ్చేది తెలీదు, అర్థమయ్యే లోపు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా వెళ్ళిపోతూనే ఉంటది. కాలగర్భంలో కలిసిపోతారు. అలా జరుగుతుంది తమ్ముడు. అంటే ఒక కళాకారుడుగా ఈ చిన్న ఏదో నాకు అంత పట్టింది. మరి అది మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. కానీ సూపర్ అన్న. దయచేసి మీకు ఈ స్క్రిప్ట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.